ఈ రోజుల్లో చాలా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది. భర్తకి నపుంసకత్వం రావటం, ఆ ఇంట్లో సంతానం లేకపోవటం. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి? మంచి ప్రశ్న. ఇంతకుముందే కొంత భాగం నేను కవర్ చేశాను. మీ మీరు మీ బెడ్‌రూమ్ బాగుండాలి. ఏ ఏ స్ట్రెస్ లైన్స్ ఐఆర్, యూవీ అన్న లైన్స్ జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఉండకూడదు. ఉదాహరణకి ఈ సీక్రెట్ పార్ట్‌లోంచి వెళ్తే వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇది మగాడికైనా ఆడదానికైనా పార్ట్ చెప్తుంటుంది. ఒక లాయర్ నాకు తెలుసు, ఇదే జరిగి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళి చూపించుకున్నాడు. తీసుకెళ్ళి చూస్తే, ఏమండి ఎందుకండి అంటే, నా జీతం అంతా ఇక్కడే ఖర్చు పెట్టానండి పిల్లలకి, నా ఇన్కమ్ అంతా అని చెప్పుకున్నాడు ఆయన. పాపం నాకు బాధ వచ్చింది. అంతకుముందే ఏ 40 30లో ఉంటే ఆవిడ పీరియడ్స్లో ఉంటే చక్కగా పోను కదా అని. అలాంటి బాధ కలిగే విషయాలు చాలా ఉన్నాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ అంత కరెక్ట్గా చెప్పలేవు. నపుంసకత్వం అంటారా, నపుంసకత్వం కూడా అదే కారణం. అవును, ఇజ్జడాలు పుడతారు. ఆ స్పెర్మ్ ఈ ఎనర్జీ ఉండాలి, ఇట్లా అవుతుంది. ఈ ఈ ఈ ఎంజైమ్ ఇది రెండిట్లు కలుస్తుంది, అప్పుడు కవల పిల్లలు పుడతారు. ఇలాగా బెడ్రూమ్ ఈజ్ మెయిన్ అంటే దాన్ని చక్కగా చూసుకోవాలి, పాజిటివ్గా ఉంచుకోవాలి. మంచి కలర్ఫుల్ తోటి, మంచి అగరత్తుల వాసనతో గుమగుమలు ఆడించి దంపతులు ఆనందంగా ఉండాలి. అద్దం పెట్టకూడదు. అద్దం పెడితే వాళ్ళ మనోభావం దెబ్బలవుద్ది. వీళ్ళు చేసే కృత్యాలన్నీ అద్దంలో కనిపించకూడదు. అలా కనిపించడం వల్ల కూడా వాళ్ళు మనసు భ్రమ చెంది బయటకు వెళ్ళిపోతుంటారు. ఇది విషయం. ఎంతమందికి తెలిసింది?